హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో వచ్చేసి కుక్కర్లో సింపుల్గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టేసుకొని, కుక్కర్ కొంచెం వేడైన తర్వాతకైతే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాతకైతే బిర్యానీ మసాలాలు వేసుకోవడమే. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొంచెం అన్ని లవంగాలు, ఒక 4-5 లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా మనకి ఎక్కువ కారం అయిపోతుంది. పిల్లలు అయితే తినలేరు ఎక్కువ కారం ఉంటే. తక్కువ వేసుకుంటే తక్కువ కారం ఉంటుంది. అలాగే మనకు తెలిసినవి షాజీరా, అనస్పు అలా ఉంటాయి కదా, అవి కూడా ఉంటే వేసుకోండి, లేకుంటే అంత అవసరం ఏమి ఉండదు. తర్వాతకైతే దాంట్లో కొంచెం అంత ఆనియన్స్ వేసేసుకోవడమే. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాతకైతే అది కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకైతే ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవడమే. ఇదిగోండి, పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కారం వేసుకుంటాం కదా, ఈ కారంకి పచ్చిమిర్చికి ఎక్కువ కారం అయిపోతుంది. ఒక 2 వేసుకుంటే సరిపోతాయి. అలాగే దాంట్లోనే టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కొన్ని కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి, కొంచెం మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. ఇవి కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాతకైతే ఇది టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మిక్స్ చేసాను, అవైతే వేసేసుకున్నాను. అవి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అది బాగా వేగిపోతుంది. ఈ టమాటా పేస్టు అవి బాగా వేగాలి కదా, అందుకని అవి బాగా వేగిన తర్వాత దాంట్లో చిటికెడంత పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవంతా బాగా కలిసిపోయిన తర్వాతకైతే కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే చిన్న స్పూన్ ఉంది కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకైతే నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. అవైతే ముందే నానబెట్టేసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి. ఎక్కువ వేసినా ఇంకా అన్నం అంతా మెత్తగా అయిపోతుంది కాబట్టి 1.5 గ్లాస్ వేసుకున్నాను. తర్వాతకైతే దాంట్లో రైస్ వేసేసాను, నానబెట్టుకున్న రైసు. ఈ నానబెట్టుకున్న రైస్ వేసుకొని మనం బాగా కలిపేసుకొని దాంట్లో ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. ఏమన్నా తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడమే. అవంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి. అది మీ ఇష్టం. నేనైతే వేసాను. గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేనేం వేయలేదు. తర్వాతకైతే మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. విజిల్ పెట్టేసుకున్న తర్వాతకైతే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఆ 3 విజిల్ అయిపోయిన తర్వాతకైతే గ్యాస్ అయితే ఆపేసి కుక్కర్ అయితే కొంచెం సేపు అలా పక్కన పెట్టేశాను. ఒక 5-10 మినిట్స్ తర్వాతకైతే మూత తీసి చూసుకోవాలి. బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే రైసు దాంట్లో కొంచెం ఊరగాయ వేసుకున్నాను, అలాగే ఎర్రగడ్డ కూడా పెట్టుకున్నాను. ఉత్త రైసే బాగుంటుంది. నేను ఊరగాయ వేసుకున్నాను కానీ నేనేం తినలేదు. రైసే చాలా బాగుండింది. మా పాపకు కూడా పెట్టాను, తనకు కూడా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.